హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనము హోండాలో యూనికాన్ వెహికల్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది మనం ముందుంది ఏంటంటే మనకు ఈ హోండాలో యూనికాన్ వెహికల్ అనమాట. సో యూనికాన్ వెహికల్ అనేది మనకు ఒక 15 ఇయర్స్ నుంచి మనకు పరిచయమైన వెహికల్ అనమాట. అంటే ఇది రిలీజ్ అయ్యి అంటే యూనికాన్ హోండా కంపెనీలో రిలీజ్ అయ్యి 15 ఇయర్స్ అవుతుంది. సో ఇయర్లీ ఆ యూనికాన్ని అప్గ్రేడ్ చేస్తూ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చూసే ఈ వేరియంట్ వచ్చేసి యూనికాన్లో BS6 వేరియంట్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ మనం యూనికాన్ అప్గ్రేడ్ అవుతుందని చెప్పాను కదా. దీంట్లో ఇది యూనికాన్ BS6 వెహికల్. అయితే యూనికాన్లో మనం తీసుకోవడానికి గల కారణాలు ఏముంటాయి, దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏముంటాయి, సో దీంట్లో మనం ఎందుకు కొనవచ్చు అని చెప్పి పూర్తి వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఇది వచ్చేసి మనకు యూనికాన్లో యూనికాన్ BS6 వేరియంట్ అనమాట. ఇది హోండా కంపెనీలో యూనికాన్ BS6 వేరియంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మీరు ఇప్పుడు చూస్తున్నది మన వీల్స్ అనే ఛానల్. సో దీంట్లో మనం ఇప్పుడు హోండా షోరూంలో జగదాంబ హోండా అని చెప్పి ఇక్కడ మంచిర్యాల లొకేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నాము. సో దీంట్లో వచ్చేసి వీడియోలో మనకు యూనికాన్లో మనకు 150cc అని ఇదివరకు యూనికాన్ 150 అని ఉండేది. ప్రజెంట్ BS6లో ఏంటంటే ఆ యూనికాన్ BS6 వేరియంట్గా మనకు ముందుకు వచ్చింది. సో యూనికాన్ 150 పోయి 160 అయిందనమాట. సో ఈ యూనికాన్ BS6లో మనకు కొత్తగా ఏమేమి యాడ్ అయ్యి దీంట్లో స్పెసిఫికేషన్స్ కానీ ఫీచర్స్ కానీ ఏమేమి ఉంటాయని చెప్పి యూనికాన్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో ఇది మనకు యూనికాన్ 150 వెహికల్ అనమాట. ఈ యూనికాన్ వెహికల్లో మనకు మెయిన్గా డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే మనకు ఈ హెడ్ ల్యాంప్ అనేది మనకు మంచి లుకింగ్లో కనిపిస్తుంది. దీంట్లో మనకు హెడ్ ల్యాంప్ వస్తూ ఈ హెడ్ ల్యాంప్ పైన మనకు క్రోమ్ కౌల్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ క్రోమ్ కౌల్ అనేది మనకు సిల్వర్ కలర్లో అనేది ఉంటుంది. సో ఇది మనకు మంచి డిజైన్ అన్నమాట. సో నెక్స్ట్ డిజైన్ పరంగా చూసినట్టయితే ఈ సైడ్లో ట్యాంక్ కవర్కి వచ్చేసి మనకు హోండా లోగో అయితే కనిపిస్తుంది. ఈ హోండా లోగో కూడా మనకు వింగ్స్ సంబంధించిన లోగో అన్నమాట. సో ఇదే కాకుండా మనకు ఇంకా సైడ్కి మన కిందికి చూసినట్టయితే ఇక్కడ ఒక క్రోమ్ కౌల్ అనేది కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి మంచి ప్రీమియం లుకింగ్ కనిపిస్తుంది. ఇదే కాకుండా మనము బ్యాక్ సైడ్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ కూడా మనకు ఈ టెయిల్ ల్యాంప్ అనేది మనకు మంచి అగ్రెసివ్ డిజైన్లో అయితే కనిపిస్తుంది. సో ఇలా మనకు యూనికాన్ 150 డిజైన్ పరంగా చూసినట్టయితే మనకు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు డిజైన్ పరంగా అయితే ఇలా ఉంటుంది. సో దీంట్లో మెయిన్గా ఇంజన్ గురించి చూసినట్టయితే ఈ ఇంజన్ వచ్చేసి మనకు యూనికాన్ 150 అని చెప్పి అంటే BS4 వెర్షన్లో యూనికాన్లో 150cc ఉండేది. ప్రజెంట్ యూనికాన్లో వచ్చేసి మనకు 160cc ఇంజన్ ఇచ్చారనమాట. PGFMI అనే టెక్నాలజీ వాడడం జరిగింది. దీంట్లో ఈ PGFMI అనే టెక్నాలజీ వాడడం వల్ల డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది ఉంటుంది డైరెక్ట్గా. అండ్ ఇదివరకు ఏంటంటే కార్బోరేటర్ ద్వారా మనకు ఫ్యూయల్ అనేది పెట్రోల్ అనేది ఇంజెక్ట్ అయ్యేది. ప్రజెంట్ మనకు
ఈ వెహికల్లో వచ్చేసి అంటే పీజీఎఫ్ఎంఐ అనే ఫీచర్ ఉన్న ప్రతి వెహికల్లో కూడా డైరెక్ట్ కార్బొరేటర్ లేకుండా పీజీఎఫ్ఎం అనే సిస్టమ్ ద్వారా ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ అవుతుంది ఇంజన్లోకి. సో ఇది మనకు ఈ పీజీఎఫ్ఎంఐ ఉండడం వల్ల మనకు యూజ్ ఏంటంటే ఇదివరకు అంటే మనకు మైలేజ్ అనేది ఒక 10% ఎక్కువ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మనకు BS6 ఇంజను, ఇది 162.7 cc ఇంజన్ అనమాట. మనం దీన్ని 160 ఇంజన్ అని కూడా మనం పిలవచ్చు. ఇది వచ్చేసి యూనికాన్లో ఇంజన్ అనమాట. సో ఇదే కాకుండా మనకు ఇంకా మనము చూసినట్టయితే యూనికాన్లో ఈ వీల్స్ చూస్తే మనకు దీంట్లో ఫ్రంట్ వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్ వచ్చేసి మనకు నార్మల్గా డ్రమ్ బ్రేక్ అనేది ఉంటుంది. యూనికాన్లో బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంటే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది. దీంట్లో బ్రేక్ సిస్టమ్ కూడా ABS అని ఉంటుంది అనమాట. ABS అంటే ఏంటంటే యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ అనమాట. అంటే ఇది మనకు యూనికాన్లో మనం ఎక్కువ స్పీడ్లో వెళ్ళి మనము ఈ డిస్క్ బ్రేక్ అప్లై చేసినప్పుడు మనకు ఇది బ్రేక్ లాక్ అయిపోయి మన వెహికల్ స్కిడ్ కాకుండా మనకు హోల్డ్లో ఉంచడానికి మనకు ఇది ఉపయోగపడుతుంది, యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ అనేది. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ రైడర్స్కి అయితే ఇది ABS అనేది చాలా ఉపయోగపడే ఫీచరు. నార్మల్గా CBS అనే ఫీచర్ ఉంటుంది. సో దానికంటే ఈ ABS అనేది చాలా బెటర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు యూనికాన్లో డిస్క్ బ్రేక్ సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఈ సైలెన్సర్ గార్డ్ వచ్చేసి మనకు మంచి క్రోమి మఫ్లర్ అయితే ఉంటుంది. మనకు చాలా అగ్రెసివ్ డిజైన్లో మంచి లుకింగ్లో అయితే ఉంటుంది. ఇవే కాకుండా మనం చూసినట్టయితే దీంట్లో మెయిన్గా మనకి ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ మీటర్ అన్నమాట. సో దీంట్లో మనకు 3 స్టెప్ మీటర్ అనేది ఉంటుంది. దీంట్లో ఫ్రంట్ వచ్చేసి మనకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగామనేది చూపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి RPMని చూపిస్తుంది. RPM అంటే రొటేట్స్ పర్ మినిట్ అనమాట. సో మన ఇంజన్లో ఎన్ని రొటేట్స్ అవుతున్నాయి పర్ మినిట్కి అనేది మనం దీంట్లో చూసుకోవచ్చు. ఇది ఒక స్పెషల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనం ఎన్ని కిలోమీటర్స్ అంటే మన స్పీడోమీటర్ ఏంటంటే మనకు ఎన్ని కిలోమీటర్స్ అంటే మనం ఎంత ఈ స్పీడోమీటర్లో ఏంటంటే మనము ఎంత స్పీడ్లో మనం జర్నీ చేస్తున్నాం అనేది ఈ స్పీడోమీటర్లో చూడవచ్చు. ఇది వరకు మనం తిరిగిన కిలోమీటర్స్ అన్ని తిరిగిన జర్నీ అంతా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్లో ఉండేది ఏంటంటే మనకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉందని చూపిస్తుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్లో మనకు ఇక్కడ చూసినట్టయితే మనకు ఇంజన్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఇంజన్ మనం ఇక్కడ ఆన్ చేసినట్టయితే మనం డైరెక్ట్గా ఇంజన్ మనం స్టాప్ చేయవచ్చు, మనం ఆన్ చేయవచ్చు అనమాట. సో రైట్ సైడ్లో మనకు ఇంజన్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఇంజన్ ఆన్ చేయడానికి డైరెక్ట్గా మనకు యూజ్ అవుతుంది. ఇది ప్రజెంట్ ఇక న్యూట్రల్లో ఉంది కాబట్టి మనం ఏ గేర్లో ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ పాసింగ్ స్విచ్ అనేది ఉంటుంది. సో ఈ పాసింగ్ స్విచ్చే కాకుండా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనము టర్న్ చేసుకోవడానికి మనకి ఇండికేటర్స్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇండికేటర్స్ మనం ఏ ఇండికేటర్ యూజ్ చేస్తామనేది మనకి ఇక్కడ దీంట్లో చూపిస్తుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్స్ మనం ఆన్లో ఉన్నప్పుడు అంటే మన హెడ్ లైట్ ఆన్లో ఉన్నప్పుడు మనకు పాసింగ్ స్విచ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది పాసింగ్ స్విచ్ అనమాట. దీని కింద వచ్చేసి మనకు హార్న్ సంబంధించిన స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మన నార్మల్గా యూనికాన్తో వస్తాయన్నమాట. ఈ మెయిన్గా మనకు ఈ మీటర్లో చూసినట్టయితే 3 మీటర్స్ అయితే ఉంటాయని చెప్పాను. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకు RPM, మిడిల్ వచ్చేసి మనకు స్పీడోమీటరు, థర్డ్ వచ్చేసి మనకు ఫ్యూయల్ కెపాసిటీ, ఇంకా అడిషనల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీని కీ ఇవ్వడానికి ఏంటంటే ఈ స్పీడోమీటర్ కిందనే మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఆఫ్లో మనం కీ ఇన్సర్ట్ చేస్తాము. నెక్స్ట్ పుష్ చేసి కింది కంటే ఇది లాక్ అవుతుంది. నెక్స్ట్ పుష్ చేసి మనకు ఈ రైట్ సైడ్ మనం ప్రెస్ చేసినట్టయితే మనం మూవ్ చేసినట్టయితే ఇది ఆన్ అవుతుంది. సో ఇగ్నిషన్ సంబంధించిన సెట్టింగ్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. సో దీని సైడ్లో రైట్ సైడ్లో వచ్చేసి మనకు హోండా డిజైన్తో హోండా లోగో అనేది ఉంటుంది. సో ఈ ఫ్రంట్లో కూడా ఈ లుకింగ్ అంతా కూడా మనకు చాలా అట్రాక్టివ్ డిజైన్గా మనకు అట్రాక్టివ్ లుకింగ్లో కనిపిస్తుంది. ఈ ఫ్రంట్ వచ్చేసి కూడా మనకి ఈ ట్యాంక్ కూడా మనకు చూడడానికి చాలా అగ్రెసివ్గా చాలా బిగ్ సైజ్ ట్యాంక్ అయితే ఉంటుంది. సో దీంట్లో లాక్ కూడా ఏంటంటే మనకు చాలా డిఫరెంట్గా ఉండడం అనేది మనం చూడవచ్చు అనమాట యూనికాన్లో. నెక్స్ట్ దీని బాడీ డైమెన్షన్స్ మనం చూసినట్టయితే దీని లెంత్ వచ్చేసి మనకు 2081 mm ఉంటుంది. దీని లెంత్ వచ్చేసి అంటే ఈ చివరి నుంచి ఈ చివరికి దీని లెంత్ వచ్చేసి మనకు 2081 mm అయితే ఉంటుంది. దీని విడ్త్ వచ్చేసి అంటే ఈ సైడ్ నుండి ఈ లెఫ్ట్ టు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ టు రైట్ ఈ సైజ్ వచ్చేసి విడ్త్ వచ్చేసి మనకు 256 mm అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే అంటే మన గ్రౌండ్ నుంచి అప్ వరకు ఈ వెహికల్ హైట్ వచ్చేసి
మనకు 1103 mm అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ దేంట్లో మెయిన్గా మనకు వీల్ బేస్ అనేది స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఈ ఫ్రంట్ వీల్ నుంచి బ్యాక్ వీల్కి మధ్యలో ఉన్న గ్యాప్ని మనం వీల్ బేస్ అని పిలుస్తాము. సో ఈ వీల్ బేస్ అనేది యూనికాన్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వీల్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల మనకు యూజ్ ఏంటంటే మనము ఎలాంటి రోడ్లపైన కూడా మనం డ్రైవింగ్ చేసినప్పుడు స్కిడ్ కాకుండా మనకు ఇది పనిచేస్తుంది. సో లాంగ్ డ్రైవ్లో మనకు చాలా కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే ఇస్తుందన్నమాట. సో మనకు స్కిడ్ కాకుండా చాలా బాగా మంచి డ్రైవింగ్ అయితే చేయవచ్చు అనమాట వీల్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి దీని గ్రౌండ్ క్లియరెన్స్. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అంటే మనకు ఇంజన్ కింద నుంచి ఈ గ్యాప్ అనమాట. ఈ గ్యాప్ను అయితే మనం గ్రౌండ్ క్లియరెన్స్ అంటాము. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది యూనికాన్లో చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm అనేది ఉంటుందన్నమాట. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి మనకు 140 kgs అయితే ఉంటుంది. వెహికల్ వెయిట్ 140 kgs ఉంటుంది. ఈ సీట్ కూడా మనకు మంచి ఎక్కువ లెంత్తో అయితే ఇవ్వడం జరిగింది. సీట్ లెంత్ వచ్చేసి మనకు 715 mm ఇచ్చారనమాట. ఈ సీట్ హైట్ వచ్చేసి మనకు 798 అనేది ఉంటుంది. అంటే మన కింది నుంచి వచ్చేసి పై వరకు సీట్ హైట్ వచ్చేసి 715 mm అయితే ఉంటుంది. సీట్ హైట్ వచ్చేసి సీట్ లెంత్ వచ్చేసి 715 mm ఉంటుంది. సీట్ హైట్ వచ్చేసి 798 mm అనేది ఉంటుంది. ఈ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి మనకు ట్యాంక్లో ఏంటంటే 13 లీటర్స్ అనేది ఈ ఫుల్ ట్యాంక్ మనం చేయవచ్చు. ఫ్యూయల్ కెపాసిటీ యూనికాన్లో 13 లీటర్స్ అనేది ఉంటుంది. ఈ ఇంజన్ గురించి మనం చూసుకున్నట్టయితే మనకు దీనిలో 4 స్ట్రోక్ ఇంజన్ అయితే ఉంటుంది. 160 cc ఇంజన్ అని ఉంటుందని చెప్పాను. దీనిలో మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేసి 9.5 kW మనకు 7500 RPM గల శక్తిని అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇది 4 స్ట్రోక్ ఇంజన్. PGFMI అనే ఫీచర్ ఉంటుంది. దీనిలో స్టార్ట్ వచ్చేసి మనకు సెల్ఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనకు కిక్ రాడ్ కూడా ఉంటుంది. కిక్ రాడ్ వచ్చేసి మనకు రైట్ సైడ్లో మనకు లొకేట్ అయి ఉంటుంది. వచ్చేసి కిక్ రాడ్ సెల్ఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే కిక్ రాడ్ కూడా మనం యూజ్ చేసి ఈ వెహికల్ని అయితే స్టార్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైర్స్ బ్రేక్స్ గురించి మనం చూసినట్టయితే మనకి ఈ టైర్స్ వచ్చేసి HET టైర్స్ అనమాట. HET ట్యూబ్లెస్ టైర్స్. ఈ HET ట్యూబ్లెస్ టైర్స్ స్పెషాలిటీ ఏంటంటే హోండాలో మామూలుగా ట్యూబ్లెస్ టైర్సే వస్తాయి. ఇదివరకు యూనికాన్లో BS6 వేరియంట్లో ట్యూబ్లెస్ టైర్స్ అయితే వచ్చేవి కాదు. BS6 వేరియంట్లో నార్మల్ టైర్స్ వస్తాయి. బట్ BS6 వేరియంట్లో యూనికాన్లో ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ ట్యూబ్లెస్లో మనకు HET అనే టెక్నాలజీ వాడడం జరిగింది. ఈ HET టెక్నాలజీ వాడడం వల్ల మనకు యూజ్ ఏంటి అంటే ఎక్కువ గతుకుల రోడ్లో కానీ లేకపోతే స్కిడ్ అయ్యే రోడ్లలో కానీ స్మూత్ డ్రైవింగ్ అనేది మనము ఈ HET టైర్స్ వల్ల మనం పొందొచ్చు అనమాట. ఈ డిస్క్ బ్రేక్ వచ్చేసి మనకు 240 mm డిస్క్ బ్రేక్ అనేది మనకు ఫ్రంట్ సైడ్లో ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకు డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇది 130 mmలో మనకు డ్రమ్ బ్రేక్ అనేది యూనికాన్లో మనం చూడొచ్చు. ఇదే కాకుండా దీని డిజైన్లో మనకు డైమండ్ షేప్లో ఉండే మనకు ఫ్రేమ్ అయితే దీంట్లో అమర్చడం అయితే జరిగింది. ఈ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇస్తారనమాట. ఈ సస్పెన్షన్ అన్నమాట ఇది టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి. ఈ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసి ఇది సింగిల్ మోనో సస్పెన్షన్ ఉంటుంది. ఇది హైడ్రాలిక్ సస్పెన్షన్ అని చెప్పి దీన్ని పిలుస్తారనమాట. హైడ్రాలిక్ టైపు మోనో సస్పెన్షన్ అనమాట. సో ఇది చాలా బెటర్ అడ్వాంటేజ్. దీనివల్ల ఏంటంటే మనకు ఎంత లాంగ్ జర్నీ చేసినప్పటికీ కూడా మనకు బ్యాక్ పెయిన్ రావడం అనేది అయితే మనకు ఉండదు. అలాంటి మంచి సస్పెన్షన్ అయితే దీంట్లో ఉంటుంది. ఇంకా మనం చూసినట్టయితే ఈ ఇంజన్ మనకు యూనికాన్లో ఏంటంటే ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ ఇది మనకు ఓన్లీ మిర్రర్స్ అయితే ఫిట్ చేసి ఉంది. దీంట్లో బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ఫుట్ రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సైడ్స్ మనకు శారీ గార్డ్ కూడా వస్తుంది. శారీ గార్డ్ కావాలంటే నెక్స్ట్ చైన్ గురించి చెప్పుకోవాలంటే దీంట్లో సీల్డ్ చైన్ అనేది ఉంటుంది. సో సస్పెన్షన్లో మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మనకు పెద్ద ఫీచర్స్ అయితే ఉండవు. సో మీరు చూసినట్టయితే సస్పెన్షన్ మోనో సస్పెన్షన్ చూసుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డ్రమ్ బ్రేక్ ఉంటుంది, డిస్క్ బ్రేక్ అయితే ఉండదు. ఈ గేర్స్ వచ్చేసి మనకు 5 గేర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యూనికాన్లో గేర్స్ గురించి చూసుకున్నట్టయితే ఇది గేర్ రాడ్ అనమాట. సో
సో ఇది మనకు ఫస్ట్ వచ్చి మనకు డౌన్ ఉంటుంది, మిగతా 3 వచ్చేసి అప్ ఉంటాయి. 5 గేర్స్ ఉంటాయి దీంట్లో. ఈ 5 గేర్స్ వల్ల మనకు ఏంటంటే మంచి డ్రైవింగ్ మనకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో క్లచ్ చూసుకున్నట్టయితే మనకు వెట్ క్లచ్ అనేది ఉంటుంది. సో ఈ క్లచ్ యూజ్ చేసి మనం గేర్ అప్లై చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాసింగ్ స్విచ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఇక్కడ కాకుండా మనకు డైరెక్ట్గా మనకు షార్ట్ కట్లో మనకు ఇక్కడ పాసింగ్ కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని యూజ్ చేసి డైరెక్ట్ పాసింగ్ మనం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది యూనికార్న్ గురించి అన్నమాట. ఇంకా చూసినట్టయితే మనము ఈ ఇంజిన్ గురించి వ్యారంటీ చూసినట్టయితే డిఫాల్ట్గా యూనికార్న్తో 3 years ఇంజిన్ వ్యారంటీ అయితే ఇస్తారు. ఇంకా అడిషనల్గా ఇంజిన్ వ్యారంటీ కావాలి అంటే మనము ఇంకా అడిషనల్ అమౌంట్ ఒక 800 చేంజ్ వరకు అట్లా మనము పెట్టుకున్నట్టయితే మనకు ఇంకొక 3 years వరకు అంటే 3 + 3 6 years ఇంజిన్ వ్యారంటీ కూడా మనం పొందొచ్చు. యూనికార్న్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు యూనికార్న్లో ఇది 160cc కదా, దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 96,600 రూపీస్ వరకు ఉంది. ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ కూడా లొకేషన్ టు లొకేషన్ చేంజ్ ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ మేమున్న లొకేషన్లో ఈ ప్రైస్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 96,680 రూపీస్ ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,20,500 వరకు అయితే ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు ఇంక్లూడెడ్ లైఫ్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, యాక్సరీస్ కానీ, ఎక్స్ట్రా వ్యారంటీ కానీ, టీఆర్ కానీ, ఏఎంసీ కానీ, హోండా హెల్మెట్ కానీ, సో ఇవన్నీ ఇంక్లూడెడ్. ఇవన్నీ కలుపుకుంటే మనకు 1,21,000 వరకు ఇది ప్రైస్ అనేది ఉంటుంది. సో ఈ ప్రైస్ అనేది కూడా ఒక్కొక్క షోరూమ్ నుంచి ఇంకో షోరూమ్ వరకు, ఒక్కో డీలర్షిప్ టు ఇంకో డీలర్షిప్ మన వేరియేషన్ కూడా ఉండొచ్చు. సో ఇది కంప్లీట్గా యూనికార్న్ గురించి డీటెయిల్స్ అనమాట. సో ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కూడా రాయొచ్చు, నేను దానికి మీకు నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా మనకు యూనికార్న్ గురించి డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ అనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే యూనికార్న్ వెహికల్ గురించి మీరు కామెంట్ బాక్స్లో రాయండి, నేను మీకు దానికి రిప్లై కూడా ఇస్తాను. సో ఈ ప్రైజ్ వేరియంట్ ప్రైజ్ అనేది ఏంటంటే మనకు ఒక డీలర్షిప్ నుంచి ఇంకో డీలర్షిప్కి అయితే మనకు వేరియేషన్ ఉంటుంది. నేను చెప్పేదంతా కూడా ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు, ఇక్కడ ఉండే లోకల్ ప్రైస్ అనమాట. అంటే ఆన్ రోడ్ కానీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ కానీ మేబీ కొంతవరకు డిఫరెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో చెప్పిందే ఇక్కడ వీడియోలో చెప్పారు కానీ చెప్పి మాత్రం అదే ప్రైస్ అయితే ఉండదు. ఆ ప్రైజెస్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంటాయి. సో దాన్ని మీరు డీలర్షిప్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు యూనికార్న్ వెహికల్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే దీనిలో మీకు డీటెయిల్స్ కానీ, స్పెసిఫికేషన్స్ కానీ, డిజైన్ కానీ అన్ని విషయాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ వెహికల్ కోసం మీరు కామెంట్ బాక్స్లో రాయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలని ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు యూనికార్న్ గురించి వెహికల్ గురించిన కంప్లీట్ రివ్యూ అండ్ ఇన్ఫర్మేషన్ అనమాట.